హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 7th క్లాస్లో ఉన్న శిల్పి అనే పాఠం యొక్క కవి అతని రచనలు కోడ్ ద్వారా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఒక్కసారి మనం కోడ్ ద్వారా నేర్చుకున్నామంటే మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఫ్రెండ్స్. మనము ఈ రచనలన్నీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మనకి ఈజీగా ఒక్కసారి కథ గుర్తొచ్చిందంటే మనకు రచనలన్నీ ఈజీగా గుర్తొస్తాయి. చూద్దాం ఫ్రెండ్స్. 7th క్లాస్ శిల్పి అనే పాఠం. కవి పేరు గుర్రం జాషువా. ప్రక్రియ వచ్చేసి ఖండకావ్యం. ఖండకావ్యం అంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం. కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. శిల్పి రాయిని ఖండాలుగా పగలగొట్టి గుర్రం బొమ్మ తయారు చేశారు. మెయిన్ మనకు శిల్పి చేసే పని ఏంటి ఫ్రెండ్స్? రాయిని చెక్కడం, రాయిని చెక్కి బొమ్మలు తయారు చేయడం. శిల్పి ఇక్కడ ఏంటి, పాఠం పేరు కవర్ అయిపోయింది. ఖండాలుగా ఖండకావ్యం. గుర్రం బొమ్మ, గుర్రం జాషువా. కవి పేరు కవర్ అయింది ఫ్రెండ్స్. ఒక్క కోడ్లో మనకు 3 కవర్ అయ్యాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ రచనలు చూద్దాం. గుర్రం జాషువా యొక్క రచనలు. ఫస్ట్ రచనలు ఏంటో చూద్దాం, తర్వాత కోడ్ చూద్దాం. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం. కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. నేతాజీ, బాపూజీ అనే 2 స్నేహితులు గుర్రంపై స్వయంవరానికి కొత్త లోకానికి చేరుకుని అక్కడ ముంతాజ్ని పెళ్లి చేసుకోవడానికి గబ్బిలంను ఫిరంగితో కాల్చి క్రీస్తు చరిత్రలో నిలిచారు. వీరి కథలు ఇప్పటికీ నా కథ, స్వప్న కథ బుక్స్లో ఉన్నాయి. ఇది ఒక కథ ద్వారా గుర్తుపెట్టుకున్నామంటే మనకు నిద్రలో లేపడిగిన మనకి ఈ రచనలన్నీ గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే రాముడు సీతని పెళ్లి చేసుకోవడానికి శివధనుస్సును విరిచాడు. అట్లనే ఇక్కడ ఏంటంటే ముంతాజ్ని పెళ్లి చేసుకోవాలంటే గబ్బిలంను ఫిరంగితో కాల్చి చంపాలి. ఇది కొంచెం అన్వయించుకున్నట్టయితే మనకు ఒక స్టోరీ లాగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రచనలు ఎలా కవర్ అయ్యాయంటే నేతాజీ ఒక రచన, బాపూజీ రచన, స్వయంవరం. ఇక్కడ గుర్రం అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఫ్రెండ్స్, ఈ కథ గుర్తొస్తుంది ఓకే, మనకి కథ గుర్తొచ్చినంత మాత్రాన్ని ఇది మళ్ళీ ఎవరి రచన, ఇది ఏ కవి యొక్క రచనలో మనకు గుర్తు రాదు. అందుకనే గుర్రం అని మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. గుర్రం అంటే గుర్రం జాషువా యొక్క రచనలు ఇవన్నీ. ఈ కవి పేరు కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను అందుకనే. నెక్స్ట్ కొత్త లోకం. ముంతాజ్ మహల్ రచన. ముంతాజ్ అంటే మనకు ముంతాజ్ మహల్ అని గుర్తొస్తుంది. నెక్స్ట్ గబ్బిలం, ఫిరంగి అంటే ఫిరదౌసి గుర్తొస్తుంది. నెక్స్ట్ క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ. అన్ని రచనలు కవర్ అయ్యాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిరుదులు చూద్దాం. కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మ విభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. ఇక్కడ బిరుదులు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని లేడీస్ పేరే ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. కోకిల, కవిత, కళ, పద్మ, నవయుగ కవి చక్రవర్తి. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. మధుర, ఇవన్నీ లేడీస్ పేరే కాబట్టి మనకు లేడీస్ పేరుతో బిరుదు వచ్చిందంటే కొంచెం ఈజీగా గుర్రం జాషువా అని గుర్తొస్తుంది. ఇలాంటి వీడియోస్ మనకు కోడింగ్ ద్వారా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ ద్వారా నేను ఇంకా కొన్ని వీడియోస్ ఇలా కథ రూపంలో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను. మీ కామెంట్స్ బేస్ చేసుకొని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.